హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. హీరో గ్లామర్ ఎక్స్ 125 న్యూ వెహికల్ ఎక్స్టెక్ మోడల్ ఉంది కదా. సో దాన్ని మనకి హీరో గ్లామర్ ఎక్స్ అనేటువంటి పేరుతోటి మళ్ళీ అక్టోబర్లో మనకైతే మాత్రం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ఫీచర్స్ గురించి నేను చూసినప్పుడు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది. రెవల్యూషన్ అనమాట 125 సెగ్మెంట్లో ఇప్పటి వరకు లేవు. ఆ ఫీచర్స్ ఏంటి అండ్ ఎలా రాబోతున్నాయి దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీ అనమాట. సో ఇది పెద్ద పెద్ద వెహికల్స్‌లో ఇప్పటివరకు మనం చూసాం. బీఎండబ్ల్యూ, డ్యుకాటి, అలాగే కేటీఎం 250, 390, అలాగే మనకి టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ఇలాంటి వాటిలో మనం చూసాము. ఈ రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీ అంటే ఏంటనే దాని గురించి ముందు మీకు కొంచెం చెప్తాను. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. వన్ బై వన్ చెప్పే ముందు అసలు ఇదంటే ఏంటనేది కొంచెం చెప్తాను మీకు. సో ఇదివరకు మనకి థ్రాటల్ తిప్పినప్పుడు లోపల వాల్వ్ అనేది ఓపెన్ చేయడానికి థ్రాటల్ దగ్గర నుంచి ఒక వైర్ అనేది ఉండిద్దనమాట. ఇది పూర్తిగా మెకానికల్. సో మనం ఇచ్చే రేజ్‌ని బట్టి అది ఓపెన్ అవుతూ ఉంటుంది లోపల వాల్వ్. ఏదైతే ఆ వైర్ ఉంటుందో అది ఓపెన్ చేస్తూ ఉంటుందన్నమాట నార్మల్ వెహికల్స్‌లో. బట్ ఈ రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీలో ఏమవుతుందంటే థ్రాటల్ పొజిషన్ సెన్సార్ అని థ్రాటల్ దగ్గర అయితే ప్లేస్ చేసి ఉంటుందన్నమాట. ఇది డైరెక్ట్‌గా దీని యొక్క ఆదేశాలన్నీ తీసుకెళ్ళి ఇంజిన్ కంట్రోల్ యూనిట్‌కి అయితే ఇస్తుంది. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే పైన రైడర్ థ్రాటల్ తిప్పేదాన్ని బట్టి ఆ సెన్సార్ ఏం చేస్తుందంటే ఆ వాల్వ్‌ని ఓపెన్ చేస్తూ ఉంటుంది బై సెన్సార్ ద్వారా. సో ఇదంతా వైర్ లేకుండా జరుగుతుందన్నమాట. అండ్ టెక్నికల్‌గా, మెకానికల్‌గా అయితే జరగదు. సెన్సార్ వైస్ జరుగుతూ ఉంటుంది. అండ్ కంప్యూటరైజ్డ్ సెన్సార్ అయితే మాత్రం మధ్యలో పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఇది కొంచెం పెద్ద సబ్జెక్టే. బట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మరో కొత్త ఫీచర్ హీరో గ్లామర్ 125 ఎక్స్‌లో క్రూజ్ కంట్రోల్ అనమాట. ఆఫ్‌కోర్స్ థ్రాటిల్ బై వైర్ టెక్నాలజీ అంటే రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీ గనుక ఉంటే ఆటోమేటిక్‌గా క్రూజ్ కంట్రోల్‌ని తీసుకురావచ్చు. చాలా ఈజీ అన్నమాట. వైర్‌తో పోల్చుకుంటే ఈ యొక్క సెన్సార్స్ ద్వారా క్రూజ్ కంట్రోల్. ఇది ఆఫ్‌కోర్స్ ఏం చేస్తుందంటే మీరు హైవేలో ఉన్నప్పుడు పొద్దుగూకులు ఒక దగ్గర చేతిని అలాగే నిలబెట్టి ఉండటం వల్ల మనకి కాస్త ఫెటిగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లమ్ లేకుండా ఒక సర్టెన్ స్పీడ్ దగ్గర క్రూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సీమ్‌లెస్ ఎఫర్ట్‌లెస్ రైడ్‌నయితే మాత్రం మీరు ఎంజాయ్ చేయొచ్చు. చేతికి ఎలాంటి నొప్పి లేకుండా, వేళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా మీరైతే గో ఆన్ అవ్వొచ్చనమాట. సో, సూపర్ అని చెప్పొచ్చు. అది కూడా మంచి ఒక ఫీచర్. అలాగే రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈసారి హీరో గ్లామర్ ఎక్స్ 125 సీసీలో రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. రైడ్ మోడ్స్ ఆఫ్‌కోర్స్ మీకు తెలిసిన విషయమే. ఎకో, స్పోర్ట్, రైడ్, రెయిన్ మోడ్ అని రకరకాలుగా మనకైతే ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు నచ్చిన మోడ్‌లో మనం స్విచ్ అవుతూ ఉండొచ్చనమాట. కాస్త పర్ఫార్మెన్స్ కావాలంటే స్పోర్ట్ మోడ్‌కి, మంచి మైలేజ్ కావాలి అదే మెయిన్ ప్రయారిటీ అనుకున్నట్లయితే ఎకో మోడ్‌లో పెట్టుకొని రైడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి ఫన్‌ఫుల్‌గా ఉంటాయి. ఇవి కూడా తీసుకొస్తున్నారనమాట గ్లామర్ 125 ఎక్స్‌లో. ఇంకా 5 ఇంచెస్ ఎల్‌సీడీ డిజిటల్ కన్సోల్ అయితే తీసుకొస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది మనం ఆల్రెడీ చూసాం. అదే సిమిలర్‌గా అదే ఉంటుందన్నమాట. మన ఎక్స్‌పల్స్ 210లో కావచ్చు, అలాగే ఎక్స్‌ట్రీమ్ 250ఆర్‌లో ఉన్నటువంటి ఏదైతే 5 ఇంచెస్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఉందో దాన్నైతే తీసుకొస్తున్నారు. ఆఫ్‌కోర్స్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అని, లాస్ట్ పార్కింగ్ లొకేషన్స్ అని, అండ్ ఇంకా ఫోన్ కాల్ అలర్ట్స్, మెస్ అలర్ట్స్ అని ఇవన్నీ ఉంటాయి. అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ మొత్తం ఉంటుందన్నమాట. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంప్టీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ కలర్‌ఫుల్‌గా, బ్రైట్‌గా, షార్ప్‌గా కనిపిస్తుంది కాబట్టి అపియరెన్స్ రైడర్‌కి చాలా బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. ఇంకా హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ ఇంజిన్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనే దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు రైడ్ బై వైర్ థ్రాటిల్ సెన్సార్ అంటే ఏంటి? అసలు ఈ టెక్నాలజీ ఏంటి? అలాగే దీని గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. దీని గురించే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు ఐయామ్ వెరీ సారీ. ఇలాంటి మంచి న్యూ కంటెంట్‌ని, న్యూ అప్డేట్స్‌ని ఎప్పటికప్పుడు మీకు అందివ్వాలంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇవ్వగలుగుతాను. సో, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకొచ్చినప్పుడే మీకు అప్డేట్స్ తెలుస్తాయి. దాని ద్వారా మీరేందంటే ఓల్డ్ వెహికల్స్ కొనకుండా ఉంటారన్నమాట. సో, దీనివల్ల లాభమే గానీ నష్టం అయితే ఉండదు కదా. సో, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సహజంగా కొన్ని సార్లు మనం జర్క్ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. బండి జర్క్ ఇస్తున్నట్లు ఉంటుంది. సో, ఈ రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీలో ఆ జర్కింగ్‌లో అయితే అలాంటివి ఏమి ఉండవు. సో, అదొక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. లాంగ్ రన్‌లో మంచి స్పీడ్‌లో ఉన్నప్పుడు మనకెక్కడ పవర్ లాగ్స్ లేకుండా, ఇన్‌స్టంట్‌గా పికప్ తీసుకునేటప్పుడు ఎక్కడ పవర్ లాగ్స్ లేకుండా ఈ యొక్క సెన్సార్స్ అయితే ప్రాపర్‌గా పనిచేస్తూ ఉంటాయి. సో, దీని ద్వారా మళ్ళీ ఇంకా అడ్వాంటేజ్ ఏందంటే ఈ రైడ్ మోడ్స్‌ని ఎంజాయ్ చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చనమాట. అలాగే ఆ ట్రెడిషనల్ కేబుల్స్ అయితే ఉండవు కాబట్టి ఇంకా కొంచెం ఆప్టిమైజేషన్ అయితే అవుతుందనమాట వెహికల్ టెక్నికల్‌గా. బట్ ఇంకా కాన్స్ కూడా ఉన్నాయి. కాన్స్ ఏంటంటే ఈ రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీలో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి రిపేరింగ్ కాస్ట్ అనేది టూ మచ్‌గా ఉంటుందన్నమాట. సో, మన ట్రెడిషనల్ కేబుల్స్, సో, మెకానికల్లీ దానికంటే పోల్చుకున్నట్లయితే ఈ యొక్క సెన్సార్స్ ఎక్కువుండి అండ్ ఈ వైర్‌లెస్ ఈ థ్రాటల్స్ ఇవన్నీ సెన్సార్‌లు ఇవన్నిటి వల్ల ఏందంటే ఒకవేళ రిపేర్ అయిందంటే మాత్రం కొంచెం అదిరిపోద్ది. వెళ్ళి మనం రిపేర్ చేయించుకోవడానికి టైం పడుతుంది. అట్ ది సేమ్ టైమ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇదే మెయిన్ డ్రాబ్యాక్.
ఇంకా క్రూజ్ కంట్రోల్ గురించి సంబంధించి క్రూజ్ కంట్రోల్ ఒక పక్క యూజ్ ఉంటుంది. ఇంకో పక్క నాన్ యూజ్ గూడా ఉంటుందనమాట. యూజ్ ఏంటంటే నేను చెప్పాను గదా! మనం రైడ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ చేతి వేళ్ళకి నొప్పి లేకుండా, చేతికి నొప్పి లేకుండా వదిలేయొచ్చనమాట. అంటే వదిలేయొచ్చు అంటే పట్టుకోకుండా జస్ట్ అట్లా చేయేసి ఉంచొచ్చు. పొద్దుగూకులు తిప్పి అక్కడ హోల్డ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం ఉండదనమాట. ఇది కొంచెం కంఫర్ట్ పరంగా బాగుంటే, ఇంకా కాన్స్ ఏంటంటే ఇది మనకి సిటీలో వాడుకోవడానికి అంత బాగోదు. అట్ ది సేమ్ టైమ్ మనకి ఏదైనా హిల్ ఏరియాస్ కొంచెం రఫ్ అండ్ టఫ్ రోడ్ల మీద వీటిల మీద అంటే ఇది పనికిరాదనమాట. ఇక్కడ గనక యూజ్ చేస్తే సడెన్ బ్రేక్స్‌కు అంటే అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇంకా రచ్చ రచ్చ అయిపోతుందనమాట. సో, అక్కడైతే పనికిరాదు. ఓన్లీ సాఫీ రోడ్స్‌లో మాత్రమే దీన్నైతే యూజ్ చేసుకుంటాం. ఆఫ్‌కోర్స్ ఈ రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీ గావచ్చు, క్రూజ్ కంట్రోల్ ద్వారా గావచ్చు, మెయిన్ అడ్వాంటేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనమాట. బండికి ఎక్కువ మైలేజ్ రావడానికి ఈ యొక్క టెక్నాలజీ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఆఫ్‌కోర్స్ దేంట్లోనైనా సరే ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో, మనకి అవసరమైతే తీసుకుంటాం. అవసరం లేకపోతే నార్మల్ వెహికల్‌కే వెళ్దాం అన్నమాట. అది పూర్తిగా మీ ఒపీనియన్. సో, నేనేం చెప్తానంటే అవసరం లేని కాడ అనవసరంగా డబ్బులు పెట్టి హై ఎండ్ వేరియంట్స్ అన్నీ తీసుకొని మీరు మీ తల మీద భారం వేసుకోవద్దని నేను చెప్తాను. మీకు అవసరం ఉన్నంత వరకే వెహికల్ అయితే కొంటూ ఉండండి. ఇక నెక్స్ట్ గ్లామర్ 125 ఎక్స్ యొక్క ఇంజిన్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే నాకు తెలిసి పెద్దగా ఏం లేవు. 124.7 సీసీ 10.8 బీహెచ్‌పీ పవర్ అలాగే 10.4 ఎన్ఎం టార్క్ తోటి వస్తుంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజినే అన్నమాట. సో, 12 ఇంజిన్. ఇంకా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎక్స్‌పెక్టెడ్ 1,03,000 రూపీస్ ఎక్స్‌పెక్టెడ్ కాస్ట్ అయితే ఉండొచ్చు. మీకు నేను ఒక ఇమేజ్ చూపించాను చూడండి. ఆ ఇమేజ్ పర్పస్‌లో గనక తీసుకొచ్చి ఏదైనా మార్పు నేనైతే మాత్రం ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా మారాలి. డిజైన్ మారాలనుకుంటున్నాను. నాకెందుకో గ్లామర్ ఎక్స్‌టెక్ ఇప్పుడున్నటువంటి వేరియంట్ యొక్క డిజైన్ అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు. సో, సైడ్ యాంగిల్ నుంచి చూసినప్పుడు నాకైతే పెద్దగా అనిపించలేదు. కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్‌కి తీసుకెళ్తే బాగుండని నా ఒపీనియన్. సో, మనం చూసాం చూడండి ఒక ఇమేజ్ అదే నిజమైతే బాగుండు. అది నేను నిజమని చెప్పట్లేదు. జస్ట్ అది రూమర్ ఇమేజే. బట్ అదే నిజమైతే బాగుండు. ఇప్పుడు నేను చెప్పిన స్పెక్స్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకి రూమర్ అయినప్పటికీ కూడా 100% అయితే మాత్రం అక్టోబర్‌లో మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ పక్కన మోటార్ సైకిల్స్ అన్నీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. హీరో అస్సలు ఒప్పుకోదన్నమాట. ఖచ్చితంగా కాంపిటీషన్‌లో నిలబడటానికి బెటర్ వెహికల్ తోటైతే వస్తుంది. అదే వీళ్ళకి ఉన్నటువంటి మెయిన్ అసెట్ గ్లామర్ ఎక్స్‌టెక్ మోడల్స్‌ని అప్‌గ్రేడ్ చేయడం అన్నమాట. ఎనీవేస్ వెహికల్ వచ్చిన వెంటనే మీకు ఈ వీడియోని మీ దాకా తీసుకురావాలంటే అండ్ రైట్ చేసి మీకు అందివ్వాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మీ దాకా రావడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి న్యూ అప్డేట్స్ కోసం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.